రోజు మీ ముందుకు వచ్చేసింది మావిడ సండే స్పెషల్ అద్భుతమైన రెసిపీ. అదేంటి? రొయ్యల కోడిగుడ్డు ఇగురు. రొయ్యలు కోడిగుడ్డు ఇగురు అంటండి. పచ్చి రొయ్యలు కోడిగుడ్డు ఇగురు. అబ్బా, రసం వేసుకొని అన్నం వేసుకొని తింటే ఈ సండే జలుబు ఎగిరిపోవాలి నాది. అంతే. ఈ సండే మీరు చేసుకుని తినండి, అదిరిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో నేను చేసి చెప్తాను. చాలా టేస్ట్ చేసి మా ఆవిడ చేసిన వంట. నా చేతితో ముద్ద తిని చాలా రోజులైంది. నేను కూడా నాన్ వెజ్ వండి చాలా రోజులైందండి. తను లేనప్పుడు నేను ఏం తిన్నానో ఏంటో గాడ్ ఓన్లీ నోస్. అండ్ మా ఆయన 3 months తర్వాత నేను ఇంత రెడీ అయ్యానేమో ఈ రోజు. తెలుసా, నీ కోసం రెడీ అయ్యా. నాలెడ్జ్ కూడా చేయట్లేదు. చాలా బాగున్నాను, క్యూట్ గా ఉన్నావు. క్యూటీ పాయ్. యు ఆల్వేస్ కొత్త కెమెరాలో షూట్ చేస్తున్నామండి. మీకు తెలియదు కదా, అందుకే నేనే చెప్తున్నాను అనమాట. మా ఆయన నా కోసం DJI Pocket 3 కాంబో తెచ్చారు. దాంట్లోనే షూటింగ్ జరుగుతుంది. సో కోడిగుడ్డు రొయ్యలు మసాలాకి కావలసిన పదార్థాలండి. రొయ్యలు ఇక్కడ నేను ఒక 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను. కోడిగుడ్లు ఉడకపెట్టి పెట్టుకున్నాను. 4 ఉల్లిపాయలు ఇలాగా కొంచెం పెద్ద ముక్కల కింద తరుక్కోవాలి, ఎందుకంటే దీన్ని మనము మిక్సీ పడతాం అనమాట. టొమాటోలు రఫ్ గా చాప్ చేసుకోవాలి, ఇది కూడా మనము పేస్ట్ చేసుకుంటాము. కొద్దిగా పసుపు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, మన NM ఫుడ్స్ ది కూర కారం, అంత ఉప్పు, కావలసినంత నూనె. ఫస్ట్ ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా. సో ఒక మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఇలాగా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. గిన్నె పెట్టేసేసుకొని తగినంత నూనె వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. కమ్మలు నెక్ పీస్ 2 వచ్చేసేసి ఇన్స్టాగ్రామ్ లో గోల్డెన్ జ్యువెలరీ అనేసి ఒక పేజ్ ఉందండి. పంపి చాలా రోజులు అయిపోయింది, కాకపోతే మనం రెడీ అయ్యే అవకాశం దొరకలేదు కదా. అందుకని నాకు ఈ రోజు ఎలా కనిపించిందంటే పాతకాలం నగల్లాగా అనిపించాయి ఇవి. నాకు నచ్చింది ఈ డిజైన్ చాలా. సో గోల్డెన్ జ్యువెలరీ పేజ్ చాలా బాగుంటుందండి, ట్యాగ్ చేస్తా. మీకు కూడా కావాలంటే వెళ్ళి కొనుక్కోండి, ఓకేనా. చాలా మంచిది. అమ్మాయి లక్ష్మి అని చెప్పి అమ్మ అని పిలుస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా మంచి పిల్ల. జూట్ బ్యాగ్స్ కూడా చాలా బాగా చేస్తుంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ట్యాగ్ చేస్తా, తప్పకుండా సపోర్ట్ చేయండి, ఓకేనా. మన నూనె వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది కూడా ఎంత స్మూత్ గా చేసుకున్నాం పేస్ట్, దీన్ని వేస్తాము. ఇప్పుడు ఇలా మంచిగా కలపాలండి. దీనిలోంచి ఈ ఆనియన్ పేస్ట్లో నుంచి నీరంతా చక్కగా బయటికి వచ్చేసేసి నూనె బయటికి రావాలి. సో మనం ఒక హాఫ్ వరకు కుక్ అవ్వాలి. ఈ హాఫ్ కుక్ అయ్యేలోపు ఏం చేస్తామంటే మూత పెట్టేసేసి సిమ్ చేసి ఈ టమాటో ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని వాటిని కూడా పేస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నానండి. వేసిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అని చెప్పా కదా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. నూనె ఎలా బయటకు వచ్చేస్తుందో అంటే మన ఆనియన్ మంచిగా ఫ్రై అవుతున్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో టొమాటో ప్యూరీ వేస్తామన్నమాట. దీని ఏమవుతుందంటేనండి గ్రేవీ అనేది చాలా చక్కగా చిక్కగా మంచిగా వస్తుందన్నమాట, అందుకని అలా వేస్తాము. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెము NM ఫుడ్స్ ది కూర కారం వేద్దాం. అసలు మా కూర కారం ఎవరైనా టేస్ట్ చేశారా? చేయకపోతే ఇమ్మీడియట్ గా ఆర్డర్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది అసలుకి. దీంట్లోనే అన్ని మసాలాస్ ఉంటాయండి, ఇంకా సపరేట్ గా మీరు ఏమి వేయక్కర్లేదు. ఇది ఒక్కటి వేస్తే చాలు. ధనియా పౌడర్లు ఇవన్నీ అక్కర్లేదు అనమాట. మంచిగా ఫ్రై చేసి నూనెంతా బయటకు వచ్చేటట్టు చేద్దాం. రొయ్య వేయకుండానే స్మెల్ వస్తుంది కదా. రొయ్య వేయకుండానే రొయ్యల స్మెల్ వస్తుందా? అంటే మసాలాలోనే అంత మంచి స్మెల్ ఉంది. బికాస్ ఆఫ్ NM ఫుడ్స్. బికాస్ ఆఫ్ NM ఫుడ్స్. NM ఫుడ్స్. బికాస్ ఆఫ్ నేను లేకపోతే NM ఫుడ్స్ కూర కారం ఎక్కడుంది? సో ఇప్పుడు రొయ్యలేద్దాం. ఓకే, సో మంచిగా ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి రొయ్యలు. ఆ కడిగిన రొయ్యలు వేసేస్తున్నా. ఇప్పుడు వరకు మనం ఉప్పు వేయలేదు,
ఎక్కడ ఏంటి నీకు తెలీదా? ఎందుకు లేదు? ఇప్పుడు వేస్తాం. అప్పుడే వేయాలా? ఆ, లెక్క ప్రకారం అప్పుడే వేయాలా? ఇప్పుడే వేయాలి. నిజమేనా? నిజమేనా? మర్చిపోయావా? లేదు, అవసరం లేదు. మామూలుగా అయితే ఏం చేస్తానంటే టొమాటో ఉడకడానికి కోసం అని చెప్పి ఉప్పు వేస్తా, కానీ మనం ఆల్రెడీ పేస్ట్ వేసాం కదా, అందుకని అప్పుడు వేయలేదు. సో ఇప్పుడు రొయ్యలకి సరిపడా ఉప్పు వేస్తాం. వేసి కారం ఇంకొంచెం వేయచ్చు, చలికాలం కదా, కొంచెమైనా స్పైస్ లేకపోతే ఎలాగా. కలర్ని పెట్టి చెప్పేస్తాను నేను కారం సరిపోయిందా లేదా అని. ఇంకొక 6 స్పూన్ వేసాను. ఇప్పుడు మంచి కలిపి మూత పెడితే రొయ్యల నుంచి వాటర్ వదులుతుందండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఆ కోడిగుడ్లని మనము పిరక్కొట్టుకుందాం. పొట్టు తీద్దాం. పొట్టు ఏమంటారు, పొట్టేనా? వాట్ ఎవర్, షెల్ తీద్దాం. ఇలా మంచి కలిపేసాను. మూత పెట్టి లైట్గా హైలో పెడదాం. కొంచెం వాటర్ మంచిగా వస్తుంది. చూసుకోండి, మాడకూడదు, జాగ్రత్తగా చేసుకోండి ఏ పని చేసినా, ఓకేనా? అండ్ నాలాంటి ఇత్తడి గిన్నెలు కావాలంటే మహంకాళి మెటల్ మార్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను కొనుక్కున్నాను కదా విజయవాడ. పాపం చాలా రోజులైంది గిన్నెలు తీసి, ఎందుకంటే మా ఆయన లేరు కదా, ఏదో ఒకటి వండుకొని తినేయడం. సో ఈ రోజు మళ్ళీ గిన్నెలన్నీ బయటకు వస్తున్నాయి అనమాట, వన్ బై వన్. సో అర్థమైంది ఏంటంటే ఇంట్లో మగవాడు అంటే హస్బెండ్ అనే మనిషి ఇంట్లో లేకపోతే మనకి ఏమి చేసుకోబుద్ధి కాదు. అండ్ నాకు పర్టికులర్లీ ఎందుకంటే నా ఫుడ్ని అప్రిషియేట్ చేసేది ఇంద్రానే కాబట్టి, ఇంద్రా లేనన్ని రోజులు నేను ఏం తిన్నాను ఏంటో ఏదో నడిచిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రాపర్గా కుకింగ్లోకి వచ్చేసాను అనమాట. అది విషయం. ఇప్పుడు సగం దగ్గరికి వచ్చేసిందండి. మంచిగా ఇది చూపిస్తాను నేను మీకు. రొయ్యలైతే ఉడికిపోయాయి, అదేం ప్రాబ్లం లేదు, కాకపోతే ఇంకా గ్రేవీ దగ్గరికి రావాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గుడ్లు మంచిగా ఘాటు పెట్టేసుకొని వదిలేద్దాం. కూరలో ఇంకొంచెం ఏమంటారు దగ్గరికి రావాలండి మంచిగా. అప్పుడు మనం గరం మసాలా ఇంకా కొత్తిమీర వేయాలి. అసలు ఎంత సింపుల్ కర్రీయో, అసలు ఎక్కువ మసాలాస్ లేవు, చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేద్దాం, సో దట్ అంత మసాలాస్ అంతా మన కోడిగుడ్లలో కూడా చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, బాబా చూసారా అండి ఎలా ఉందో. ఇప్పుడు మనము ఇది కూడా మన ఎన్ఎం ఫుడ్స్ స్పెషల్ గరం మసాలా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మన గరం మసాలా. సో గరం మసాలా వేసేద్దాం. వేసేసి కొత్తిమీర వేసేద్దామండి. కొత్తిమీర వేసేద్దాం అండ్ మంచిగా కలిపేద్దాం. మన కూర రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా, వేడి వేడి కోడిగుడ్డు రొయ్యలు అండ్ అన్నంతో ఇప్పుడు మా ఆయనకి తినిపించబోతున్నా. ఇన్ని రోజులు అయిపోయింది. అదిరిపోయింది అసలు. చాలా రోజులు అయిందండి కోడిగుడ్డు రొయ్యలు ఎగురు తిని. ఐ థింక్ 1 year అయిపోతుందేమో. ఇంకెక్కువే. దీనిలో ఇంకో రకం కూడా చేస్తాం మేము, కోడిగుడ్డు రొయ్యలు చిన్ని రొయ్యలతో. నిజంగా ట్రస్ట్ మీ, ఆకలేస్తుందండి చాలా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పి కింద మెసేజ్ చేయండి. అదిరిపోయింది అసలు. దీనికంటే నేనేం మాట్లాడలేను. ఆకలిస్తుంది, బాగా తినాలి.